కర్కాటక రాశి వారికి దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. సెప్టెంబర్ నెల 2వ వారంలో మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు తప్పకుండా ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చేశాడు, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనక్కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి సద్భావంతో చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొని ఆనందం పొందుతారు. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. సుఖ సంతోషాలతో మీరు కాలాన్ని గడుపుతారు. గణపతి ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలను అందిస్తుంది. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయము. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే లాభాలు అనేవి చక్కగా పెరుగుతాయి. గతంలో ఆగిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. భూ సంబంధిత విషయాల్లో మేలు కలుగుతుంది. ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలు ఉపయోగపడతాయి. మాట వలన ఇబ్బందులు రాకుండా సౌమ్యంగా వ్యవహరించాలి. బంధువుల సహాయం మీకు లభిస్తుంది. సూర్య అష్టోత్తరం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ నెల వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడాలన్నటువంటి అదృష్టకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. కళలో కూడా ఊహించలేనట్టుగా మీ జీవితం అనేది మారిపోతుంది. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీకు మంచి సమయంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో మీ యొక్క 3వ ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బుధుడు ఉండడం చేత మీ యొక్క ధైర్యము మరియు సంభాషణ నైపుణ్యాలు కూడా ఉన్నత స్థాయిలో ఉంటాయి. మీకు మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి మద్దతు కూడా పూర్తిగా కనిపిస్తోంది. అంతేకాదండి, ఈ రాశి వారు మీరు పని కోసం వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు అయితే పొందవచ్చు. ఇది మీ యొక్క భవిష్యత్తులో మెరుగైన స్థానము మరియు సంపాదనను సాధించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఈ నెలలో మీరు అనేకమైనటువంటి ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క 2వ ఇంట్లో శుక్రుని సంచారం మంచి ఆదాయ ప్రవాహాన్ని తెస్తుంది మరియు కొన్ని ఊహించని లాభాలు కూడా సూచింపబడుతున్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైన వస్తువులపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు ఇది ముఖ్యమైన చివరి 2 వారాల్లో కూడా ఇది మంచి నెలగా కనిపిస్తోంది. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా అయితే ఈ నెల బాగుంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కూడా కొనసాగిస్తూ ఉంటారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి కూడా ఉండవచ్చు. మీరు ఒక కుటుంబ వేడుకకు కూడా హాజరు కావచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం వలన నెలాఖరులో మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి, ముఖ్యంగా మీ యొక్క తల్లిగారికి కూడా చిన్న అనారోగ్య సమస్యలు కూడా సూచింపబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం బాగుంటుంది, కానీ మీరు చర్మము లేదా అలర్జీ
పూజలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలిగి ఉండవచ్చు. కుజుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా చివరి 2 వారాల్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ యొక్క ఆహారపు అలవాట్లపైన కూడా దృష్టిని పెట్టండి మరియు తక్కువ నూనె మరియు మసాలా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఈ రాశి వారి వ్యాపారపరంగా వ్యాపారస్తులు వీరి యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదల అయితే చూస్తారు మరియు ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. తమ యొక్క వ్యాపారం డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని విస్తరించాలి అని చూసేవారికి కూడా ఈ సమయంలో దానిపైన మంచి ప్రారంభం అనేది ఉంటుంది. కష్టపడి పనిచేసినప్పటికీ కూడా చివరి 2 వారాల్లో మీరు తక్కువ లాభాలను చూడవచ్చు, కానీ మీ యొక్క వ్యాపార విస్తరణ సూచింపబడుతున్నందున చింతించాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచి సమయంగా చెప్పాలి. శక్తివంతమైన సమయము. 3వ ఇంటి సంచారాల కారణంగా వారు తమ యొక్క పరీక్షల్లో మంచి గుర్తింపు మరియు మెరుగైన ఫలితాలు పొందుతారు. 12వ ఇంట్లో గురుని సంచారం కొన్ని ఆటంకాలను కలిగించవచ్చు కాబట్టి మీ యొక్క ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు కోరుకున్న ఫలితాలను సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయం వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ నెల సానుకూలమైన శక్తులను పెంచుకోవడానికి మరియు చిన్న చిన్న సవాళ్లను అధిగమించడానికి కూడా కొన్ని పరిహారాలను పాటించాలి. 12వ ఇంట్లో గురుని ఖర్చులను నిర్వహించడానికి మరియు చదువుల ఏకాగ్రతను కాపాడుకోవడానికి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు మెటాలను సమర్పించండి. 8వ ఇంట్లో రాహువుకు ఆకస్మిక అడ్డంకులను నివారించడానికి రోజు దుర్గా చాలీసాను పఠించండి లేదా వినండి. 4వ ఇంట్లో కుజుని కొరకు ఇంట్లో శాంతిని నిర్ధారించడానికి మరియు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మంగళవారాల్లో హనుమంతునికి ప్రార్థనలు చేయండి. తద్వారా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు, టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి వీరికి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.